హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మొగ్లీ స్నేహ కిచెన్. ఈరోజు మనం మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది రోటీలోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను 2 కప్పుల మీల్ మేకర్ తీసుకున్నాను. అది వేడి నీళ్ళలో 10 నిమిషాలు పెట్టేసుకొని ఒక దాంట్లో వాటర్ అంతా పోయేదాకా స్క్వీజ్ చేసాను. పక్కన పెట్టుకొని ఒక 6 టమాటాలు తీసుకున్నానండి. తీసుకొని ఇట్లా ఒట్టిగా అంటే లోపలే మన పురుగు ఉందో లేదు చూడడానికి అలా కట్ చేసేసుకొని మిక్సీ కొట్టుకొని సైడ్ పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి నేను. అది మంచిగా వేడైన తర్వాత మనం తీసి పెట్టుకున్న మీల్ మేకర్ ఉంది కదా, వాటర్ అంతా పోవాలి, లేకపోతే అందులో వాటర్ వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పట్టేస్తుంది. సో మంచిగా వాటర్ అంతా పోయాక మంచిగా ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో చేసుకోకండి. కొంచెము మొత్తం ఇవంతా కలుపుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఒక కడాయిలో లేకపోతే కుక్కర్లో, నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. మళ్ళీ 2 స్పూన్ల నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక 6 వేసుకున్నాను. అవి మంచిగా వేగిన తర్వాత 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. ఇవి కూడా మంచిగా వేగాలండి ఆయిల్లో. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. అలానే నేను ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇవంతా మంచిగా వేగే వరకు మనం కలుపుతూ ఉండాలి. ఆనియన్ ఇదంతా అనేది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లోనే చేసుకోవాలి. ఎప్పుడైనా అని మనం మాడిపోకుండా ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఇందులోకి పసుపు, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, ఆ ప్యూరీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కొంచెం ఇలా మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీకు తగినంత కారం వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం నూనె బయటికి తేలేదాకా మనం మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు అట్లా పెట్టేసుకున్న తర్వాత ఇక మనకి ఇట్లా ఆయిల్ కొంచెం బయటికి తేలింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనము గసగసాలు, కొబ్బరి నూరిన పేస్ట్ ఉందండి నా దగ్గర, అది కూడా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసి పెట్టుకున్న మొత్తం మీల్ మేకర్ని యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము. ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టిన తర్వాత మనము ఇది గ్రేవీలా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం దగ్గరగా ఉంది కదా. సో నేను నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను. కొంచెం వేగినంత వరకు మనం ఏం యాడ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు బాగా ఇలా మసిలిన తర్వాత ఈ వాటర్ అంతా పోయేదాకా మనము హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. వాటర్ అంతా పోయాక మనకి తగినంత ఇట్లా వాటర్ తగ్గిపోయిన తర్వాత ఇందులోకి నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఒక పిడికెడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవడమే అండి. సింపుల్గా ఈజీగా ఉంటుందండి మీల్ మేకర్. పెద్ద ప్రాసెస్ ఏముండదు, చాలా బాగుంటుంది. సో మన మీల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.